బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజుల్లో రైతుల ఖాతాలో రైతు భరోసా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెల 22 ఆదివారం నాడు సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో 3 విడతల్లో రైతు భరోసా డబ్బులు వేయనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రైతు భరోసా పైన భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఓవైపు రైతుల నుంచి, మరోవైపు విపక్షాల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే విపక్షాల నుంచి విమర్శలు పొందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదైతే గతంలో 9,000 కోట్ల రూపాయలని ఒకేసారి రైతుల ఖాతాలో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎందుకు 3 విడతలు పెడుతోంది? ఒక క్లారిటీ లేకుండా, ఒక డేట్ లేకుండా ఎందుకు మరి 3 విడతల్లో 20 రోజుల గ్యాప్లో రైతుల ఖాతాలో రైతు భరోసా వేస్తామంటూ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నాయి. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి సురేష్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సురేష్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి అయితే అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక వర్గాలు చెప్తా ఉన్నాయి, ఈ నెల 22న ముఖ్యమంత్రి సిద్దిపేట వేదికగా మరి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయబోతున్నారు ఒక చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రతిపక్షాల విమర్శలు ఏంటి? థ్యాంక్ యూ శ్రీశైలం. ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా 3 విడతల్లో భాగంగా అని చెప్పేసి కూడా గవర్నమెంట్ అయితే కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. మొదటి విడతలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. తొలి విడతలో భాగంగా 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 1 ఎకరం వరకు మాత్రమే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా 100 ఎకరాలు కూడా రైతు బంధు నిధులు అనేసి ఇచ్చారు. చాలా వరకు అది దుర్వినియోగమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరి చేస్తామని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి సంబంధించి తొలి విడతలో భాగంగా మాత్రం 70 లక్షల మందికి ఈ 3,590 కోట్లు బదిలీ చేయనున్న ముఖ్యమంత్రి రెండో విడతలో భాగంగా మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత 2,650 కోట్లు చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత మొత్తం రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే లీకులు వస్తుంది. సో మొత్తం ఓవరాల్ గా చూస్తుంటే 9,000 కోట్లకు సంబంధించి రైతు భరోసా నిధులైతే విడుదల చేయనున్నట్టు ఆ ప్రభుత్వం నుంచి మనకు అందుతున్న సమాచారం. బట్ దీనికి సంబంధించి రైతుల నుంచి కానీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కానీ తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తుంది, గతంలో రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతు బంధుకు సంబంధించి కొన్ని నిధులు పక్కన పెట్టాం, ఆ నిధులు మాత్రమే ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి రైతు భరోసా వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి రైతు బంధుకు సంబంధించి 12,000 ఎందుకు, మేము మా ప్రభుత్వం వస్తే 15,000 ఇస్తాం, అట్ ద సేమ్ టైం రైతు కూలీలకు ఇస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి హామీలు ఇచ్చిన పరిస్థితి. బట్ దానికి సంబంధించి రైతు బంధు గానీ ఇటు రైతు భరోసా గానీ ఎక్కడ నిధులైతే విడుదల చేయని పరిస్థితి. సో ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఒకేసారి రైతు సంబంధించి రైతు బంధు నిధులైతే మేము విడుదల చేసాం. ఎంత కష్టం ఉన్నా రైతులకు మేము ఎక్కడ అన్యాయం చేయలేదు, మా మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంలోకి వచ్చే ముందు చాలా వరకు హామీలు ఇచ్చింది. బట్ ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చుకునే పరిస్థితి. ఆఖరికి రైతులకు కూడా, ఎందుకంటే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్స్ టైంలో చాలా వరకు ఇప్పుడు రైతు భరోసా అప్పుడు రైతు భరోసా అంటే చాలా వరకు కాలం గడిపిన పరిస్థితి. మొన్న మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇటు సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా కూడా రైతు భరోసా వేస్తున్నాం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. సో రైట్ సురేష్, ప్రధానంగా మా ముఖ్యమంత్రి అధికారిక వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇందులో మొదటి విడత ముఖ్యమంత్రి 22వ తారీఖున రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని చెప్తా ఉన్నారు. కానీ రెండో విడత 3వ విడతకు సంబంధించి క్లారిటీ లేదు. అంటే ఎకరం నుంచి మొదలవుతుందని చెప్తా ఉన్నారు. అంటే కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? గతంలో కూడా కొంత 5 ఎకరాల వరకు రైతు భరోసా పర్ఫెక్ట్గా పడి ఆ తర్వాత కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనం చూసాం. సో అటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏమన్నా? ఖచ్చితంగా నిజంగా మీరు చెప్పినట్టు అదే సమస్యలు అయితే మళ్ళీ పునరావృతమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా 100 ఎకరాలకు వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు నిధులు అయితే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి. సో మా ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాను కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం, ఖచ్చితంగా 5 ఎకరాల వరకే పెడతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పుడు తొలి విడతలో 70 లక్షల మందికి మాత్రం ఇచ్చిన తర్వాత
ఒకవేళ మళ్ళీ రెండో విడత ఒకవేళ రాని రైతులు కూడా ఇప్పటికీ, ఎందుకంటే గతంలో రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు తీసుకోండి 7వ తారీఖు వెళ్ళి 2 లక్షలు తీసుకున్నా డిసెంబర్ 9 తారీఖు ప్రజాప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ పాలన వస్తుంది, ఖచ్చితంగా నేను వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. సో రుణమాఫీకి సంబంధించి ఇంకా చాలా వరకు రుణం మాఫీ కాని పరిస్థితి. సో ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా రైతుల్లో చాలా వరకు ఒక ఆందోళన అయితే కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బందులు ఉంటాయి పరిస్థితి. సో అదే రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందా అన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు ఈ చర్చను చేస్తూ ఉన్నాయి. ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఎందుకు ఈ చర్చను చేస్తుంది అనేది ఒక్కసారి మనము డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా గురించి ప్రతి ఒక్క రైతన్నకి తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది, ఈ ప్రభుత్వం రైతు భరోసాని ఇస్తూ ఉంది. సో ఈ రైతు భరోసాకి రైతు బంధుకు సంబంధించి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఏమి డిఫరెన్స్ లేదు, ఒకటి పేరు మార్పు తప్ప ఎటువంటి తేడా లేదు. ఒకసారి దీనికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన డిస్కషన్ చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. సో ఏమిటి మధ్య? ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. ఎందుకు వార్ నడుస్తుంది అంటే కేవలం రైతు భరోసాకు సంబంధించి వార్ నడుస్తోంది. రైతు భరోసా మీదనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తుంది. ఎందుకు ఈ వార్ నడుస్తుంది? గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతు భరోసా పేరు రైతు బంధుగా ఉండే, ఆ రైతు బంధు మరి చెట్లకు గుట్టలకు పుట్టలకు తేడా లేదు, భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎకరాకు 5,000 చొప్పున గతంలో రైతు బంధు పడ్డది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది? గత ప్రభుత్వం లెక్క మేము రియల్ ఎస్టేట్లకు, వెంచర్లకు, రోడ్లకు, భవనాలకు, చెరువులకు, కుంటలకు మేము రైతు భరోసా డబ్బులు ఇవ్వము. ఎవరైతే రైతులు నిజంగానే భూమిని దున్ని భూమిని సాగు చేసుకొని జీవనోపాధిని సాగిస్తూ ఉన్నారో అటువంటి నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులకే రైతు భరోసా ఇస్తామని కొంత ఫిల్టర్ చేసింది. ఈ ఫిల్టర్ చేసి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములను కట్ చేసింది, ఇక్కడ ఉన్నటువంటి గుట్టలను కట్ చేసింది, శ్రీశైలం లాంటి హైవేలను కట్ చేసింది, కుంటలను కట్ చేసింది, చెరువులను కట్ చేసింది. ఇవన్నీ కటింగ్లు పోను మరి జెన్యూన్గా ఏ రైతు అయితే నిజంగా మరి పంటను సాగు చేస్తారో, ఏ రైతు అయితే మరి ఈ పంట మీద బతుకుతా ఉన్నాడో అటువంటి రైతులకే జెన్యూన్గా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దీని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దొంగలకు, భూస్వాములకు, ఆసాములకు పైసలు పోకుండా మరి నిజమైనటువంటి చిన్నకారు రైతన్నలకు మరి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలి, వాళ్ళకి పంట పెట్టుబడి సహాయం పోవాలనేది మంచి ఆలోచన. ఎందుకంటే మల్లారెడ్డికి 100 ఎకరాలున్నాయి, ఆయనకు రైతు భరోసా రాకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మల్లారెడ్డి లాంటి మల్లయ్యనో ఎల్లయ్యనో పుల్లయ్యకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది, ఆయనకు రైతు భరోసా అవసరం. ఎందుకంటే పంట పెట్టుబడి పెట్టాలంటే మరి రైతు భరోసా ఎల్లయ్యకు పుల్లయ్యకు పైసలు ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రైతు భరోసాను ఆశించాల్సిన అవసరం ఉన్నది, ఆ రైతు భరోసా కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మల్లారెడ్డి లాంటి వాళ్ళు వెయిట్ చేయరు, వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉంటాయి కాబట్టి ఎట్లనో అట్లా వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని పంట సాగు చేయడమో ఇంకోరికో రియల్ ఎస్టేట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తాడు. సో ఈ మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్య లాంటి నిరుపేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ రైతు భరోసా మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాయి ఈ పైసలు. ఈ రాష్ట్ర ప్రభుత్వము పంట పెట్టుబడికి ఇస్తాన్నది, మేము ఆల్రెడీ పంటను పెట్టినాము, అది రేపు మాపో కోతలకు వచ్చినట్టు ఇంకెక్కడ పోయినాయని చెప్పి కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఈ టైంలో అధికారిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక తీపి కబురే ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడు పడబోతున్నాయంట? ఈ నెల 22వ తారీఖు నాడు పడుతున్నాయంట. మరి ఈ నెల 22వ తారీఖు నాడు ముహూర్తం ఎక్కడ పెట్టిర్రు? సిద్దిపేట పెట్టిర్రు. ఎక్కడ పెట్టిర్రు? సిద్దిపేటలోని నర్మేట అనేటువంటి ఊరు. సిద్దిపేటలోని నర్మేట అనేటువంటి ఊర్లో మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నర్మేట అనేటువంటి ఊర్లో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతు భరోసా పైసల్ని 22వ తారీఖు ఆదివారం పూట రిలీజ్ చేస్తాడట. ఎన్ని రిలీజ్ చేస్తున్నాడు మరి? ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు? 70 లక్షల మందికి. ఎవరి 70 లక్షల మంది అంటే కేవలం ఒక ఎకరం లోపునటువంటి రైతులంతా కూడా 70 లక్షల మంది ఉన్నట. మరి ఆ 70 లక్షల మంది ఖాతాలో ఎన్ని పైసలు పడుతున్నాయంటే 3,590 కోట్ల రూపాయలు. అక్షరాల 3,590 కోట్ల రూపాయలు. 3,590 కోట్ల రూపాయలు ఎకరం లోపునటువంటి రైతులకి. అంటే మొదటి రోజే పడతాయిగా.
22వ తారీఖు నాడు మీ ఫోన్ అని కూడా టింగ్ 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 అని మోగుతాయి. బ్యాంక్ నుంచి మెసేజ్లు వస్తాయి. ఇక పడ్డాయి మీ ఖాతాలో ఎకరాకు 6,000 రూపాయలని మెసేజ్ వస్తుంది. ఓకే, ఎకరంలో అరెకరం ఉన్నోళ్ళు 10 గుంటల ఉన్నోడు సంతోషపడతాడు. బట్ ఎకరం అవతల ఉన్నాడు, ఎకరం నుంచి 5 ఎకరాలు, 5 నుంచి 10 ఎకరాల పరిస్థితి ఏంది అంటే వాళ్ళకి ఎప్పుడు పడతాయి? ఈ డేట్ లేదు. అధికారిక వర్గాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనంలో ఆ సమాచారంలో ఈ డేట్ లేదు. ఎకరంలో డేట్ ఉన్నది 22వ తారీఖు అని ముఖ్యమంత్రి గారు అకౌంట్లో వేస్తున్న ఒక డేట్ ఉన్నది. కానీ ఈ 22 తర్వాత మరి ఎకరం పైన ఉన్నోళ్ళు అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6, 7, 8, 9, 10, 15 ఈ 10-15 వాళ్ళకి ఎప్పుడు పడతారని డేట్ లేదు. మరి దానికి ఏం చెప్పిర్రు? దానికి ఏం చెప్తున్నారు ఒకటి మొదటి విడత ఈ 70 లక్షల మందికి ఎకరం లోపలికి ఎప్పుడైతే 3,590 కోట్లు పడతాయో ఈ పడ్డ నాటి నుంచి అంటే ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 20 రోజుల తర్వాత అంట. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ 20 రోజులు అంటే ఏ డేట్ వస్తుందా? ఇది మార్చి 22 మళ్ళీ 20 కలుపుకోరు దానికి అంటే ఏప్రిల్ 10వ తారీఖు అనుకోరిగా, అంతేనా? ఏప్రిల్ 10వ తారీఖు ఏప్రిల్ 2వ వారము ఎవరికి పడతాయి? 2వ విడత డబ్బులు పడతాయి. వాళ్ళకి ఎన్ని పడతాయి? 2,650 కోట్లు. 2,650 కోట్లు ఈ 70 లక్షల మంది రైతులకు ఎకరము లోపునలకు పడ్డ తర్వాత పడేటువంటి పైసలు 2,650 కోట్లు. మరి అవి ఎన్ని ఎకరాలకు పడుతుందో క్లారిటీ అయితే లేదు అందులో. అంటే 2 నుంచి 5 ఎకరాలక లేకపోతే 5 నుంచి 10 ఎకరాలక ఈ 2వ విడతల ఎవరు వస్తారని ఒక క్లారిటీ అయితే లేదు. ఇక 3వ విడత మాట్లాడుకోవాలి. ఈ 3వ విడత ఎప్పుడు? ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత మొత్తం రైతు భరోసా నిధులు పడతాయంట. మరి 3వ విడత అంటే ఎవరు వస్తారా? ఇక 3వ విడత అంటే ఎవరు వస్తారు? ఏ రైతులు వస్తారు 3వ విడత అంటే? ఇక్కడ మొదటి విడత నుంచి 2వ విడతకు 20 రోజుల గ్యాప్ ఇచ్చిండు. ఇక 2వ విడత నుంచి 3వ విడతకు 20 రోజుల గ్యాప్ ఇచ్చిండు. అంటే మొత్తం ఎన్ని రోజులు? 3 విడతలు కలిపి 60 రోజులు గ్యాప్ ఉన్నది దగ్గర. అంటే 40 రోజులు అనుకోరు. ఇక ఇవాళ నుంచి లెక్కేసుకున్నా కూడా దగ్గర 50 రోజుల గ్యాప్. అంటే 50 రోజులలో 9,000 కోట్లు అయిపోతున్నాడు. కానీ గతంలో ఏం చేసిండు? ఒకటేసారి ఏకకాలంలో 9,000 కోట్లు వేసిండు. ఎకరం 2 ఎకరాలని కాదు, అర్హులైనటువంటి 5-10 ఎకరాల రైతులకు కూడా ఒకటేసారి బ్యాంకులో పైసలు పడిపోయినాయి. ఆయన పేరు మీద 5 ఎకరాలు ఉంటే ఆయనకు అన్ని 5 ఎకరాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి పడిపోయినాయి. 35,000, 40,000 ఆయనకు ఎంత వస్తే అంత పైసలు అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు అట్లా కాదు. ఎకరం ఉన్న వాళ్ళకి మొదలు పడతాట, ఆ తర్వాత 2వ విడత, ఆ తర్వాత 3వ విడత. ఈ 3వ విడత కంప్లీట్ అయ్యేసరికి ఏప్రిల్ అవుతుందట. ఎప్పుడవుతుంది? ఏప్రిల్ ఏ తారీఖు? 31 ఏప్రిల్ 30. ఈ ఏప్రిల్ 30 కల్లా 3వ విడత పైసలు పడతాయట. అయితే ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఏప్రిల్ కల్లా 3 విడతలు వేస్తా, మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడదని చెప్తా ఉంటే, బట్ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయకడని చెప్తా ఉన్నాయి. ఈ 3 విడతల్లో ఏప్రిల్ దాకా మీరు బాగానే తీసుకుపోయారు, కానీ ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయకండి. ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేసి మీరు మరి మోసం చేయకండి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటేసారి పైసలు వేసిండు, మీరు ఎందుకు గిన్ని రోజులు ఆలస్యం చేశారు? పంటలు వేసుకొని నాట్లు వేసుకొని 3 నెలలు అవుతున్నది. 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇగో రైతు భరోసా, అగో రైతు భరోసా, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే, కోడ్ అయిపోగానే అని చెప్పి సాగదీస్తూ వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా ఒకేసారి రైతన్నల ఖాతాలో డబ్బులు 9,000 కోట్ల రూపాయలు వేస్తుందేమంటే మళ్ళీ 3 విడతలు అని చెప్పి మోసం చేయబోతున్నది. దీని మీద మేము ఫైట్ చేస్తాం, దీని మీద మేము కొట్లాడతాం, దీని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఒక యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఒక యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ యుద్ధమే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఈ వార్ ఎక్కడ నడవబోతున్నది? అసెంబ్లీ సాక్షిగా ఈ వార్ నడవబోతున్నది. బట్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిండు. 22 నుంచి మీ ఖాతాలో రైతు భరోసా పడబోతుందని ఒక తీపి కబురు అయితే చెప్పిండు. బట్ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఏప్రిల్ 30 వరకు పూర్తి స్థాయిలో రైతన్నల ఖాతాలో ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముచ్చట. సో ఇందులోనే ఇంకొక బ్రేకింగ్ ఏమొచ్చిందంటే రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్తుందట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏందా గుడ్ న్యూస్? గతంలో ఉచిత యూరియాకి సంబంధించి గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు, కానీ సాధ్యం కానట్టున్నారు. కానీ ఇప్పుడు రైతు భరోసా జాప్యంతో, రైతు భరోసా జాప్యంతో రైతులను మరోసారి
మభ్యపెట్టడమో లేకపోతే ఏం చేయడమో తెలియదు కానీ రైతులకు ఒకంత ఊరటను కల్పించడానికి, ప్రయోజనం కల్పించడానికి మరి యూరియా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందట. రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. రైతు భరోసా జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకంత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. కానీ ఈసారి సీఎం ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని మరి ఈ బడ్జెట్లో ప్రతిపాదనలో దీన్ని చర్చించే అవకాశం ఉందట. సో ఇది ఒక శుభవార్తనే. యూరియా కష్టాలు మనం మొన్నదాకా చూసినాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతానికి తెలుసు, యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టిన రోజులు మర్చిపోలే. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకొని మెడలు వేసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోనూ క్యూ లైన్లో ఆధార్ కార్డులు పెట్టిన సందర్భం, గత ప్రభుత్వంలోనూ చెప్పుల లైన్లో పెట్టిన సందర్భాలు చూసినాం. ఈ ప్రభుత్వంలోనూ యూరియా కోసం రైతన్నలు పడ్డటువంటి తిప్పలు చూసినాం. సో మళ్ళా ఇక రైతు జాప్యం జరిగింది ఈ రైతు భరోసా కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడము, రైతులకు మేలు చేయడం కోసము గత ప్రభుత్వం ఎలాగో ఉచితంగా యూరియా ఇవ్వలేదు, మేము ఉచితంగా యూరియా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నామని ఇక తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్తా ఉంది. బట్ ఎంతవరకు మరి దీని మీద చర్చ జరిగి దీనికి ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి క్యాబినెట్ ఓకే చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఓకే చెప్పి ఈ యూరియా ఫ్రీగా ఇస్తారనేది భవిష్యత్తులో చూడాలి. ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు. కానీ ఇద్దామనే ఆలోచన ఉండదట. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ చేద్దామనేటువంటి ఆలోచన అయితే ఉన్నదట. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే ఆ వార్త తాజాగా అందినటువంటి పరిస్థితి. సో ఇట్లా రైతు భరోసా మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి డౌట్. ఒక ఆయన ఎకరం లోపే ఉన్నది కదా, నాకు రైతు భరోసా పడుతుంది, మా పెద్ద ఆయనకో లేకపోతే మా చుట్టపైనకో 3 ఎకరాలు ఉన్నాయి, మరి ఆయనకి ఎప్పుడు పడుతుంది, 2వ విడతలో పడుతుందా 3వ విడతలో పడుతుందా, అసలు పడుతుందా పడదా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే 22వ తారీఖు దాకా ఆగాల్సిందే, మొదటి విడత పడాల్సిందే, ఆ తర్వాత 2వ విడత పడతలా లేదా చూడాల్సిందే. సో అప్పటి వరకు మనం ఎటువంటి క్లియర్గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక డేట్ని పెట్టలేదు. 22 ఒక డేట్ని పెట్టింది మొదటి విడతకు, కానీ 2వ విడత ఖచ్చితమైనటువంటి డేట్ ఇవ్వలే, 3వ విడతకు ఖచ్చితమైనటువంటి డేట్ ఇవ్వలే. ఈ నెల నుంచి ఈ నెల ఎండింగ్ దాకా 3 విడతలు వేస్తామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఖచ్చితమైనటువంటి డేట్లు లేవు. కాబట్టి కొంత రైతన్నలో కన్ఫ్యూజన్ ఉన్నది, ఇటు ప్రతిపక్షాలు కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్రశ్నల వర్షం రేపు అసెంబ్లీలో ప్రతిపక్షం కనుక అధికార పక్షం మీద కురిపిస్తే దానికి ముఖ్యమంత్రి మంత్రులు ఏం సమాధానం చెప్తారో చూడాల్సినటువంటి అవసరం అవుతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.